వెల్కమ్ టు అంకం న్యూస్. హైదరాబాద్లో 15వ ఆగస్టు స్వాతంత్ర దినోత్సవంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాల్లో, విద్యా సంస్థల్లో జెండాను ఎగురవేసి జాతీయ గీతం పాడారు. వారస్గూడలోని పద్మశాలి సంఘం అధ్యక్షులు గోలి జనార్దన్ ఆధ్వర్యంలో బౌద్ధనగర్ డివిజన్ కార్పొరేటర్ కంది శైలజ చేతుల మీదుగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జెండా ఆవిష్కరణ జరిగింది. పద్మశాలి సంఘం అధ్యక్షులు గోలి జనార్దన్ మాట్లాడుతూ పద్మశాలీలు కలిసికట్టుగా పనిచేయాలని, ఏ సమస్య వచ్చినా ముందుంటామన్నారు. సలహాదారులు బొమ్మ నరేంద్ర, అలీ గోవింద్, కడియాల బలరాం, దాసి లక్ష్మీనారాయణ, రాజేశ్వర్, శశికళ, బల్లగీత, సుజాత, బొమ్మ శ్రీధర్, సంతోష్, శివ, స్వదేశీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఉప్పల్లో పెయింటర్స్ కార్మిక సంఘ నాయకులు నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవంలో మాజీ కార్పొరేటర్ భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరై 15వ ఆగస్టు జెండాను ఆవిష్కరించారు. కార్మికులకు లేబర్ కార్డు, డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని పెయింటర్ కార్మికులను ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందన్నారు. అధ్యక్షులు డేవిడ్, జోసెఫ్, మైకేల్, దేవయ్య కార్మికుల సమస్యలపై మాట్లాడారు. స్కూల్స్ కానీ, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ కానీ, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ జెండాని, ఇది మా జాతి, మా ఆత్మగౌరవానికి ప్రతిరూపం, మేము భారతీయులం అని చెప్పే విధంగా ఈ కార్యక్రమం జరుపుకుంటాం. ఈ కార్యక్రమం జరుపుకోవడం మనందరం కూడా చాలా గొప్పగా, ఎందుకంటే చేసుకునే పండుగలు మతాలకు, కులాలకు అతీతంగా ఉంటాయి. కానీ ఈ పండుగ భారతీయులుగా చేసుకునే గొప్ప పండుగ కాబట్టి ఈ పండుగని మనందరం కూడా ఇంతమందిగా జరుపుకోవడం చాలా సంతోషం. ఈ ఐక్యతను ఎల్లప్పుడూ చూపించుకోవాలి. ఐక్యతకు మారు పేరే భారతదేశంగా ప్రపంచంలోనే చూపించుకునే సందర్భాలు ఉన్నాయి, చూపించుకునే ఉన్నాం కూడా. అట్లయితే ఇంకో చిన్న విన్నపం, మీరు ఇంతమంది ఉన్నారు, ఈ వాతావరణంలో నాకు చిన్న కోరిక. ఎందుకంటే అందరం కూడా స్వచ్ఛంగా పరిశుభ్రంగా మంచిగా వాతావరణంలో ఉండాలంటే తలా ఒక మొక్కనన్నా, మినిమం ఒక మొక్క పండగ సందర్భంగా, పుట్టినరోజు సందర్భంగా ఒక చిన్న చెట్టుని పెడితే ఆ చెట్టు మన ప్రకృతిని కాపాడుతుంది, ప్రకృతి మనల్ని కాపాడుతుంది. కాబట్టి శ్రీనివాస్ నగర్లో మాజీ డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవి గౌడ్ 15వ ఆగస్టు జెండాను ఆవిష్కరించారు. కాలనీలో చింతకుంట చెరువు వల్ల ఏర్పడ్డ సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్లో శ్రీనివాస్ నగర్ ఫేజ్ 3 ఇక్కడ వచ్చిన కాలనీ వాసులకు, ఇక్కడ వచ్చిన పెద్దలకు అందరికి పేరు పేరున ఇండిపెండెన్స్ డే 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ శ్రీనివాస్ నగర్ అనేది చాలా పాత లేఅవుట్. ఇది ఎప్పుడో డెవలప్మెంట్ కావాలి. ఇది లిఫ్ట్ చేయాలని పక్కోడు ఆడవుడు ఈడోడు వచ్చి డెవలప్మెంట్ కానియకుండా, మాకు రోడ్స్ కానియకుండా, డ్రైనేజ్ కానియకుండా ఈ చెరువుతో చాలా పెద్ద ప్రాబ్లం అయింది. మెయిన్ పెద్ద చెరువు ఈ చెరువు చింతల చెరువు అనేది. ఈ చెరువు నిండితే మొత్తం ఇళ్ళకు మొత్తం వచ్చి ఇళ్ళ ప్రాబ్లం చాలా అవుతుంది. ఉన్నోళ్ళు ఇల్లు కట్టుకొని దగ్గర 10-15 నుంచి కట్టుకుంటారు. ఈ అవుట్లెట్ లేక చాలా ప్రాబ్లం అవుతుంది. ఈ ప్రాబ్లంతో అందరికీ జ్వరాలు, అందరి పెద్ద మనుషులు అయితే లేవలేకపోతున్నారు. కాలు చేతులు అన్నీ వాళ్ళకు ఉబ్బి చాలా వాళ్ళకి నడవలేకపోతున్నారు. అందుకనే బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కానీ, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ, ఇక్కడ మంత్రి కానీ ఎవరైనా ఈ చింతల చెరువును దృష్టిలో పెట్టుకొని ఇమ్మీడియట్లీ ఈ అవుట్లెట్ అనేది బయట పంపిస్తే ఈ వాటర్ అనేది తగ్గుతుంది. వీళ్ళకి కూడా ఈ ప్రాబ్లమ్స్, దోమలైనా ఏ ప్రాబ్లం. చెంగిచెల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు యాదయ్య 15వ ఆగస్టు జెండాను ఎగురవేశారు. 10వ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు. ఉపాధ్యాయుల కొరతను పరిష్కరించాలని, పాఠశాల ముందు ప్రహారీ గోడ నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు భూపాల్ రెడ్డి, శ్రీనివాస్, లక్ష్మణాచారి తదితరులు పాల్గొన్నారు. ద్రవ్యాలతోని ఎంతో గొప్ప దేశం, ప్రపంచంలోనే అతిక ధనిక దేశం మరియు ప్రశాంతమైన దేశం ఏదైనా ఉంది అంటే అది భారతదేశం. కానీ అలాంటి భారతదేశాన్ని బ్రిటిషర్స్ వాళ్ళు దగ్గర 200 సంవత్సరాలు పట్టి పీడించి మన దేశంలో ఉన్న సంపద మొత్తాన్ని కొల్లగొట్టారు. సరైనటువంటి ఉపాధ్యాయులను కేటాయిస్తే మా పాఠశాల ఇంకా ఎన్నో విధాలుగా ముందంజలో ఉంటుందని కోరుకుంటున్నాను. అదేవిధంగా మాకు పాఠశాల ఉంది, కొన్ని సమస్యలు ఉన్నాయి. సమస్యలన్నింటినీ అధిగమించడానికి మా సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాం. మరి ఈ ప్రయత్నాలలో భాగంగా చెంగిచెర్ల గ్రామస్తులు చాలా తోడ్పాటు కల్పిస్తున్నారు.
వారందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిజామాబాద్ లోని ఆటోనగర్ 31వ డివిజన్ లో కాంగ్రెస్ లీడర్ షేక్ జఫార్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. జాతీయ గీతం అనంతరం విద్యార్థులకు స్వీట్లు, అరటిపండ్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ అజీజ్, యూనిస్ ఖాన్, ఎండి మునీబ్, సయ్యద్ రావూస్, రఫీక్ అహ్మద్, షేక్ రఫీక్, ఎండి రజాక్, జావీన్, మోసిన్, కురేషి, అబీబ్లు పాల్గొన్నారు. నిరంతర న్యూస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంకమ్ న్యూస్ ఛానల్.